నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, న్యాయవాది, హైదరాబాద్. ముఖ్యంగా భారతదేశం వ్యవసాయక దేశం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే వ్యవసాయదారుని రక్షించడం కోసం, రైతుల్ని కాపాడటం కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినాయి. ఆ చట్టాలు రైతులకు అవగాహన లేకపోవడం మూలంగా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే వ్యవసాయదారుల్ని కాపాడడం కోసం రకరకాల చట్టాలు వచ్చినాయి. ఇలా వాల్టా యాక్ట్ అనేటువంటి ఒకటి ఉంది. వాల్టా యాక్ట్ ప్రకారంగా ఒక రైతు పక్కనే, బోర్ పక్కనే ఇంకొక రైతు 150 మీటర్ల లోపల చట్టం ఏ రకం కూడా బోర్ వేయొద్దని చట్టం చెప్తాము. అయినప్పటికీ మన బోర్ పక్కనే వచ్చి 50 మీటర్ల దూరంలో, 10 మీటర్ల దూరంలో, 10 ఫీట్ల దూరంలో బోర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి రైతులు వాల్టా యాక్ట్ని ఉపయోగించుకొని అక్రమంగా వేసేటటువంటి బోర్లని మనం తగ్గించుకోవచ్చు. అలాగే రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి మద్దతు ధర రాకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. మద్దతు ధర రావడం కోసం సరైనటువంటి పద్ధతి ప్రకారంగా రావాల్సినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావడం కోసం కూడా చట్టాలు ఉన్నాయి. అయితే చాలామంది రైతులు పత్తి విత్తనాలు, రకరకాల వంగడాలు, రకరకాల పంటలు వేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఒక కంపెనీ నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు, పంట వేస్తున్నారు. కానీ పంటలు రావట్లేదు, ఒట్టిగానే ఏపుగా పెరిగిపోతున్నాయి, పంటలు రాకుండా ఇబ్బంది పడతా ఉన్నాం. దీనికి ఏం చేయాలి? ఎవరైతే కంపెనీ వాళ్ళు మనకు విత్తనాలు అమ్మినరో వాళ్ళ మీద డ్యామేజ్ సూట్లు వేసుకోవచ్చు. సీడ్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా సీడ్ అమ్మినటువంటి నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవచ్చు. నకిలీ విత్తనాల ద్వారా మనం డ్యామేజ్ అయితే వాళ్ళ మీద నష్టపరిహారం వసూలు చేయొచ్చు. వాల్టా యాక్ట్ని వాడుకోవచ్చు. లేదు, పురుగు మందులు ఎవరన్నా దొంగ విత్తనాలు, దొంగ పురుగు మందులు, లేదు నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ పురుగు మందులు అమ్మినటువంటి వ్యక్తుల మీద కూడా ఇండియన్ పీనల్ కోడ్ని ఉపయోగించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేటటువంటి ఒక అవకాశం ఉంది. లేదు, ఒక రైతుకు ఇంకో రైతుకు మధ్యన సర్వే నెంబర్ పంచాయతీ వస్తుంది. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ యాక్ట్ ద్వారా మీ బౌండరీస్ని మీరు సర్వే ఉపయోగించేసి ఖచ్చితంగా మన బౌండరీని నేను పెట్టుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. అయితే సాగు చేస్తున్నప్పుడు, లేదు పంట పండించినప్పుడు మనం బ్యాంకుల లోన్లు తీసుకుంటా ఉన్నాం. చాలామంది ప్రతి వాళ్ళు రైతు పోయి బ్యాంకుల లోన్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది. ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా పంట డ్యామేజ్ అయినప్పుడు, కాల ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేదు సరిగా నీళ్ళు లేకపోవడం మూలంగా పంట రుణాలు డ్యామేజ్ కావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లా క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని కూడా ఉపయోగించుకొని మనం ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు, అతివృష్టి, అనావృష్టి, కరెంటు లేకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల పంట డ్యామేజ్ అయినప్పుడు పంటని ఇన్సూరెన్స్ని పొందేటటువంటి ఒక అవకాశం ఆ యాక్ట్ కూడా ఉంది. ముఖ్యంగా బోర్లు వేసేటటువంటి పత్రంలో, బోర్లు వేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా నాలా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బోర్లు అతి ఎక్కువ బోర్లు వేసేటటువంటి పద్ధతి వాల్టా యాక్ట్ నిరోధించింది. దాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, రైతులతోటి పంట పండించేటటువంటి క్రమంలో రైతులతోటి, కార్మికులతోటి మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, మార్కెట్లో మన ఉత్పత్తులు అమ్ముతున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ యాక్ట్ని మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. పంటల బీమా అమ్మదకపోయినా మనం ఇచ్చినటువంటి లోన్ తీసుకున్నప్పుడు పంటలు బీమా ఇవ్వకపోతే మనం తీసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకాశం, లబ్ధి ఇచ్చేటటువంటి క్రమంలో మనకు రావాల్సినటువంటి సబ్సిడీలు రాకపోయినా కూడా చట్టం మనం వాడుకోవాల్సిందిగా రైతులందరినీ కోరుతాము.